హాయ్! హలో ఫ్రెండ్స్. అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రేషన్ కార్డ్ అనేది మధ్య తరగతి వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైనది. చాలా చాలా ఇంపార్టెంట్. అవునా కదా? మనము ఇందిరమ్మ ఇళ్ళ కొరకు అప్లై చేయాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డ్‌కి సంబంధించి హెల్త్ కార్డ్స్ రావాలన్నా, అండ్ మనకి ఇంకా ఏ గవర్నమెంట్ పథకాలు పొందాలన్నా, ఈ దేనికైనా రేషన్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవునా కదా ఫ్రెండ్స్? మరి ఇట్లాంటి రేషన్ కార్డు అనేది యాక్టివ్‌లో ఉందా? ఇన్‌యాక్టివ్‌లో ఉందా? అనేది ఎలా తెలుసుకోవాలి? అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అంతేకాకుండా దీనికి సొల్యూషన్ చెప్పే మార్గం నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే ఇన్‌యాక్టివ్‌లో ఉందనుకోండి, దానికి ఏం చేయాలి? అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ అండ్ లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్? గవర్నమెంట్ పథకాలకు సంబంధించింది, గవర్నమెంట్ జాబ్‌ల గురించి, రైల్వే జాబ్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ అప్డేట్స్, ఫోటోస్ ఒకటి కాదు, 2 కాదు, చాలా సర్వీసెస్ అయితే మనం చేస్తూ ఉంటాము. అండ్ అప్డేట్స్ కూడా మన యూట్యూబ్ ద్వారా అందిస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ వెబ్‌సైట్‌కి అయితే రావాలి. ఈ వెబ్‌సైట్‌కి లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇదిగోండి, ఇక్కడ తెలంగాణ నంబర్ 1 రైజింగ్ అని ఉంది కదా! దీన్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది. సో, క్లోజ్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ 3 ఆప్షన్స్ కనబడతాయి. నీకు చాలా రకాల ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ ఎఫ్ఎస్‌సి సెర్చ్, దీపం సెర్చ్, రిపోర్ట్స్ అని ఉంది. ఓకే. మనము ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ మనకు 3 రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు కనబడతాయి. ఓకే. సో, సిస్టమ్ అయితే దీని మీద ఇట్లా కర్సర్ పెట్టడంతోటి కింద ఆప్షన్స్ అనేది ఇట్లా కనబడతాయి. అదే మొబైల్‌లో చెక్ చేసుకోవాలంటే మీరు దీని మీద నొక్కి పట్టాలి. సో, ఈ ఆప్షన్స్ మీద నొక్కి పడితే ఈ ఆప్షన్స్ కనబడతాయి. అర్థమైందండి? సో, ఇదిగోండి, మీరు కీ రిజిస్టర్డ్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ ద్వారా ఏమేమి చెక్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి వీడియో సెక్షన్‌లో పెట్టడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. ఓకేనా? అంటే నెక్స్ట్ మంత్ ఎవరెవరికి బియ్యం రాబోతున్నాయి ఏంటి అనేది వీడియో సెక్షన్‌లో పెట్టడం అయితే జరిగింది. ఇంకా చాలా రకాల రేషన్ కార్డ్‌కి సంబంధించిన వీడియోస్ చేసి మన వీడియో సెక్షన్‌లో పోస్ట్ చేసి ఉన్నాను. చూడండి. అయితే ఇదిగోండి, ఇక్కడ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని కనబడుతుంది కదా! దీని మీద మీరు లాంగ్ ప్రెస్ చేసి పడితే గనుక మొబైల్‌లో చెక్ చేసుకున్నట్లయితే, సిస్టమ్‌లో అయితే డైరెక్ట్ ఇట్లా కర్సర్ పెడితే ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ లాస్ట్‌కి ఒక ఆప్షన్ ఉన్నది చూడండి. ఎఫ్‌పి షాప్ డీటెయిల్స్ రిపోర్ట్స్ అని కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ ఇన్‌యాక్టివ్‌లో ఉందా? యాక్టివ్‌లో ఉందా? అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాం. చూడండి. మీ యొక్క డిస్ట్రిక్ట్‌ని సెలక్షన్ చేయండి. ఓకే. సో, డిస్ట్రిక్ట్ సెలక్షన్ చేసుకున్న తర్వాత మీ ఆఫీస్, సో, మీ రేషన్ కార్డ్ ముందు పెట్టుకుంటే మీ ఆఫీస్ అంటే మీరు నథింగ్ బట్ మీ రేషన్ కార్డ్ ఎక్కడ ఉంది? ఆ డీలర్ ఏ ఊర్లో, ఏ విలేజ్‌లో, ఏ మండల్‌లో ఉంది అనేది కనబడతది. సో, అది మళ్ళీ సెలక్షన్ చేసుకోండి. సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫ్‌పి షాప్ స్టేటస్ ఉంది కదా! ఇందులో ఆల్ పెట్టుకోండి. యాక్టివ్, ఇన్‌యాక్టివ్ ఉంది. ఆల్ పెట్టుకుంటే ఇద్దరు కనబడతారు. సో, 2 కూడా కనబడాలి కాబట్టి ఆల్ పెట్టేసుకోండి. తర్వాత ఎఫ్‌పి షాప్ టైప్, ఇందులో కూడా ఆల్ పెట్టేసుకోండి. నార్మల్ కియోస్క్ కాకుండా, సారీ, కిరోస్పెన్స్ షాప్స్ కాకుండా ఆల్ పెట్టేసుకోండి. అండ్ సబ్మిట్ కొట్టండి. సో, సబ్మిట్ కొడితే ఇదిగోండి, ఎంతమంది చూడండి, ఇక్కడ యాక్టివ్‌లో కొందరున్నారు. ఇదిగోండి, ఇన్‌యాక్టివ్. సో, ఇక్కడ చూసారా? సో, ఇక్కడ కొందరు యాక్టివ్‌లో ఉన్నారు, కొందరు ఇన్‌యాక్టివ్‌లో ఉన్నారు. ఇక్కడ చాలా రకాల వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ షాప్ పేరు, వాళ్ళ అడ్రస్, హౌస్ నెంబరు, ఎక్కడ ఏంటిది అనేది కూడా మొత్తంగా కూడా మీకు కనబడుతుంది. సో, ఇక్కడ కొందరికి మొబైల్ నంబర్స్ లాస్ట్‌కి కనబడుతున్నాయి, కొందరికి కనబడతలేవు. సో, ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందా? ఇన్‌యాక్టివ్‌లో ఉందా? అనేది చెక్ చేసుకోండి. అండ్ ఇన్‌యాక్టివ్‌లో ఉంటే ఏం చేయాలి? అండ్ యాక్టివ్‌లో ఉంటే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, అంతేకాకుండా రేషన్ కార్డ్ ద్వారా మనం తీసుకున్న సరుకులు అమ్మడం గానీ, కొనడం గానీ చట్టరీత్యా నేరం. దానికి తగ్గ చర్యలైతే చట్టరీత్యా తీసుకుంటామని మన తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఎవరు అసలు పట్టించుకుంటలేరు. అందుకే చాలామంది ఈ బియ్యం, మన రేషన్ సరుకులనేవి తీసుకోక ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్ళిపోతున్నారు. మధ్య తరగతి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డ్ అనేది. ఇలా మీరు యాక్టివ్‌లో ఉందా? ఇన్‌యాక్టివ్‌లో ఉందా? అని చెక్ చేసుకోండి ఫస్ట్. ఓకే. మరి ఇన్‌యాక్టివ్‌లో ఉంటే ఎలా? యాక్టివ్‌లో ఉంటే ఓకే. యాక్టివ్‌లో ఉంటే సరుకులు రెగ్యులర్‌గా తీసుకుంటాను. యాక్టివ్‌లో ఉంది, ఓకే. మరి ఇన్‌యాక్టివ్ అంటే రెగ్యులర్‌గా తీసుకోకపోవడం. మరి ఏం చేయాలి అనంటే, మీరు మీ ఎంపీడీఓ ఆఫీస్ గానీ, లేదా మీ ఎంఆర్ఓ ఆఫీస్ గానీ, మీ యొక్క ఆధార్ ఒకటి సెట్ గానీ, అండ్ రేషన్ కార్డ్ ఒకటి ఆన్‌లైన్ నుంచి జిరాక్స్ కానీ ఉంటే తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి విషయం అయితే చెప్పండి. ఇలా జరుగుతుంది, ఇలా ఇన్‌యాక్టివ్‌లో ఉంది. నేను ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకుంటే మాకు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళినా కూడా మాకు రేషన్ సరుకులు రావట్లేదు సార్. సారీ అని ఏదో ఒకటి చెప్పాలి, మరి తప్పదు కదా! సో, ఈ విధంగా మీ ఎంపీడీఓ ఆఫీస్‌కి గాని వెళ్ళండి. లేదా
మీ ఎంఆర్ఓ ఆఫీస్ గానీ, లేపోతే ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఆఫీస్‌కి వెళ్ళి మీ యొక్క రిక్వెస్ట్‌ని అయితే చేసుకోండి. దయచేసి మనకు కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ లేవు. ఆ రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళైతే ఇట్లా ఇర్రెగ్యులర్‌గా సరుకులు తీసుకోవడం వల్ల ఇనాక్టివ్‌లోకి ఎళ్ళిపోతుంది. కాబట్టి ఈ తప్పు చేయకండి. ఒకవేళ ఇనాక్టివ్‌లో ఉంటే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఇది నాకు తెలిసిన విషయం అయితే నేను చెప్పడం జరిగింది. ఇంకా మీకు తెలిసిన పద్ధతి ప్రకారం గూడా మీరు వెళ్లి మీ కార్డ్‌ని ఇనాక్టివ్‌లో ఉంటే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇన్ఫర్మేషన్ మీకు వర్తీ అనిపిస్తే ఒక చిన్న లైక్ జేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.